ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుంది అని బీజేపీకి చెందిన తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిరి రామకృష్ణారెడ్డి అన్నారు. కేంద్రం పలు పథకాల ద్వారా స్వచ్ఛ భారత్ నిర్మాణానికి చేస్తున్న పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి అన్నారు. సోమవారం ఆయన కాకినాడలో జిల్లా బీజేపీ శ్రేణులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా కలుషితమైన భారతదేశాన్ని కాలుష్య రహిత భారత్ గా తీర్చిదిద్దడం జరుగుతుంది అని తెలిపారు. ఇందులో భాగంగానే దేశంలో 12 కోట్ల మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. రైతుల కోసం పీఎం కిసాన్ అభియాన్ పథకాన్ని అమలు చేస్తున్నాము అని తెలిపారు. నౌకాదళానికి ఒక కొత్త పతాకాన్ని పునర్నిర్మాణం చేసి మన ఆధ్యాత్మిక వారం 2014 మే 26 ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా మొన్న 10వ తేదీకి రికార్డు సృష్టించారు. 4399 రోజులు ఏకదాటిగా ఎన్నికైన ప్రధానమంత్రిగా, ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా ఉండి ఒక అరుదైన రికార్డు సాధించిన నేపథ్యంలో 12 సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా 5వ తేదీ మొదలుకొని రేపు యోగా దినోత్సవం 21వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో ముఖ్యంగా చాలా మందిలో ఒక అనుమానం వస్తుంది, నెహ్రూ గారు చాలా ఎక్కువ కాలం చేశారు కదా, 1947 నుంచి 1964 వరకు వారు ప్రధానిగా ఉన్నారు అనేది ఒక ఆలోచన వస్తే, మొట్టమొదటిగా 1947 ఆగస్టు 15న వారు నామినేట్ చేయబడ్డారు ప్రధానిగా. తర్వాత 2 సార్లు వారు ఎంపిక కావడం, 4398 రోజులు వారు ప్రధానిగా ఉన్నారు. వారి నామినేషన్ పీరియడ్తో కలిపితే 6134 రోజులు వారు ఉండడం జరిగింది. అదేవిధంగా మొన్న మార్చిలో తీసుకుంటే ఒక ప్రభుత్వాధినేతగా గతంలో పవన్ కుమార్ చామ్లింగ్ 8930 రోజులు ఏదైతే సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్నారో ఆ రికార్డుని మొన్న మార్చిలో నరేంద్ర మోడీ గారు అధిగమించడం జరిగింది. ఇవాళ అరుదైన రికార్డులు నరేంద్ర మోడీ గారు సొంతం చేసుకున్న నేపథ్యంలో, అదేవిధంగా రాష్ట్రంలో 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అటు భారతదేశం ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగతి సాధిస్తున్న విషయాల్ని మీ ద్వారా ప్రజలకు అందించడం కోసం భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో భాగంగా ఇప్పటికే మా అధికార ప్రతినిధి రవికిరణ్ గారు చాలా విషయాలు మీ అందరికీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆధునికతతో పాటు భారతీయ సంస్కృతి, వారసత్వం ప్లస్ ఆధ్యాత్మికత రెండింటినీ కాపాడటంతో పాటు ఆధునిక విధానాలను కూడా ముందుకు తీసుకెళ్తూ అన్నిటినీ మేళవించి ఇవాళ భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా, ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఎక్కడో 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఇవాళ 4వ స్థానానికి తీసుకురావడం, అతి తొందరలోనే 3వ స్థానానికి తీసుకొచ్చే దిశగా ప్రధానమంత్రి గారు చేపట్టిన చర్యలు సత్వర ఫలితాలు ఇచ్చినాయి అనే సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రక్షణ రంగంలో కూడా ఇవాళ ఎంత సమర్థవంతంగా భారతదేశం ఉంది అనేది మీ అందరికీ తెలుసు. రక్షణ రంగంలో ఎగుమతులు కూడా ఏ విధంగా పుంజుకున్నాయి అనే విషయం కూడా ప్రజలందరూ ఇవాళ గ్రహిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో